వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్. నిన్న నేను మా ఫ్రెండ్స్తో అండ్ బ్రదర్స్తో కలిసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను. సో దాన్ని బ్లాగ్ అయితే తీశాను. లెట్స్ సీ దట్. ఇంట్లోనే ఉండి లేదా మీ లొకేషన్లోనే ఉండి ఈ ఇస్కాన్ అయితే చూడండి. ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్గా వెళ్ళి కూడా చూడండి, బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో గైస్. బస్ పాస్ ఉందని తిరిగేస్తున్నాను గైస్. ఓకే, డిఫరెంట్ టెంపుల్స్కి అయితే వెళ్ళాలని నాకు ఇష్టం. సో బస్లో అయితే స్టార్ట్ అయిపోయాను. యాజ్ యూజువల్లీ మార్తలే నా లొకేషన్ నుంచి. సో దారిలో కొన్ని మంచి విజువల్స్ అయితే తీశాను. దారిలో ఇదిగో ఈ బుడ్డోడు అయితే కనిపించాడు. నేను ఫస్ట్ ఆడపిల్ల అనుకున్నాను, లేదు మగపిల్లాడని మా తమ్ముడు చెప్తున్నాడు, కానీ ఆడపిల్లనే అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళ అమ్మని అడిగితే మగపిల్లాడే అని చెప్పింది. ఓకే, అలా ఆడుకుంటూ ఉన్నాం మేము ముగ్గురం. అలా టైంపాస్ అయిపోయింది. ఓపెన్గా చెప్తున్నాను, నాకు ఈ లేడీస్ ఈ లవ్ దీని మీద అంతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇట్లా చిన్నపిల్లలతో బాగా ఆడుకోవాలంటే ఇష్టం. దాని తర్వాత కెంపగౌడ బస్ స్టేషన్ అంటే మెజెస్టిక్లోకి అయితే రీచ్ అయిపోయాం. సో మెజెస్టిక్ ఏంటంటే మీకు తెలిస్తే మాత్రమే వెళ్ళండి, బికాస్ మీరు కనుక్కోలేరు. చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఆఫ్ కోర్స్ మీ వల్ల అవుతుంది, కానీ కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే అన్నీ చూసేదానికి చూసారు కదా, ఒకటేలాగా ఉంటాయి. ఆ సి షేప్ రౌండ్గా అదంతా ఉంటుంది. సో మీరు లేదు మాకు ఆర్కిటెక్చర్ కావాలంటే హియర్ ఇట్ ఈస్, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి అంతే. దాని తర్వాత మెట్రోకి అయితే రీచ్ అయిపోయాం గైస్. మెట్రోకి లోపల వెళ్తే చాలా చూడండి మీరే ఎలా ఉందో, ఫుల్ ఏసీ వేసేసారనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ రావాలంతే. ఓకే, ఆ టికెట్స్ ఎక్కడ ఉంటాయి. ఓకే, మాకు బస్ పాస్ అయితే 5 మెంబర్స్కి 149 అయింది. దాని తర్వాత టికెట్ అయితే తీసుకున్నాం. అదే కాయిన్ మెట్రోలో ఎలా ట్రావెల్ చేయాలి అని నేనైతే ఒక వ్లాగ్ చేశాను. యూ కెన్ సీ దట్. దాని తర్వాత మా అన్నకు ఒక వీడియో అయితే తీశాను. ఈ గ్యాంగ్తో వెళ్తే ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మనం వ్లాగ్ తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇట్లా పరిగెత్తుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో రీచ్ అయితే అయిపోయాం గైస్, ఇస్కాన్ బెంగళూరు. ఓకే, ఇదేంటంటే సపరేట్గా చాలా బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఓకే, వెల్కమ్ అని. దాని తర్వాత ఫుట్వేర్లో ఒక టోకెన్ అయితే తీసుకుంటాం. చెప్పులు ఇచ్చిన తర్వాత ఇంకోటి ఇస్తారు. ఆటోమేటిక్గా వాటర్ అయితే వస్తున్నాయి గైస్. ఓకే, కాళ్ళు వాష్ చేసుకోవడానికి. ఫైనలీ ది వెయిట్ ఇస్ ఓవర్. వచ్చేసాం ఇస్కాన్కి. ఇంకా నేను కాసేపు ఏం మాట్లాడను, జస్ట్ విజువల్స్ అయితే చూడండి మీరు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం గైస్. సో ఒక బోర్డు అయితే ఉందన్నమాట, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని. చాలామంది ట్రై చేశారు, కానీ వాళ్ళు కొంతమంది రహస్యంగా తీసుకున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ తప్పు కదా. సో మీరు చూసుకున్నట్టయితే అదిరిపోయిందనమాట వ్యూ అయితే. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా నాకు వర్త్ ఇది కాదురా అనిపించలేదు. సో వర్త్ అనిపించింది అనమాట. అంతా వైటే. మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం అయ్యాక చూస్తే రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఓకే, బుక్స్ అమ్ముతున్నారు. దాని తర్వాత మీరే చూడండి ఏమేమి అమ్ముతున్నారు. సో ఇక్కడ బుక్స్, అక్కడక్కడ అయితే కొన్ని పటాలు తగిలించారు ఫోటోగ్రఫీ. సో ఇక్కడ కూడా కొన్ని చోట్ల వీడియో తీసుకోవడానికి ఒప్పుకోలేదు. చూసుకున్నారు కదా, స్వీట్స్ అయితే ఇలా ఉంటాయి. మీకు స్వీట్స్ ఉన్నాయి, బట్టలు కూడా ఉంటాయి. మీరు వస్తే ఇలా పటాలు, చిన్న వస్తువులు రేట్ అఫోర్డబుల్లోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా కన్స్ట్రక్ట్ అయింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని ఒక చిన్న ఫొటోస్ అయితే జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారు వాళ్ళు. దాని తర్వాత మీరు చూసుకున్నదంతా లోపల ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. ఇదిగో బట్టలు అన్నా కదా, ఇవే బట్టలు. చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ బయట స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది గైస్. ఓకే, హీ ఈస్ మై బ్రదర్. ఓకే, నాట్ ఓన్ బ్రదర్, జస్ట్ బ్రదర్. దాని తర్వాత మేము ప్రసాదానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మనకు పొంగల్ అయితే పెడుతున్నారు గైస్, అన్లిమిటెడ్ అనమాట. ఎన్నిసార్లు తినొచ్చు. నేనైతే 3 times తిన్నాను. దాని తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అయితే ఇది. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఇదంతా విజువల్స్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సో అసలు ఆకాశం ఒకేలా మబ్బులు వచ్చింటే ఇంత బాగా ఉండలేకపోయిండొచ్చు. ఓకే, దాని తర్వాత నేను ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా గైస్. ఓకే, చాలాసార్లు వద్దాం అనుకున్నాను, కుదరలేదు. చూసారు కదా, అమ్మాయిలు చెడిపోయారు ఈ కాలం, అది ఇది అంటారు కదా. చూసారు కదా ఎంతమంది వచ్చారు. సో డోంట్ బ్లేమ్ ఎనీ వన్.
డోంట్ వెయిట్ ఫర్ ఎనీ వన్ ఇక్కడికి రావడానికి మాత్రం. ఆ, రా రావాలి, ఖచ్చితంగా రావాలి. చూస్తున్నారు కదా ఆ గోపురం కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మా నాన్నతో ఖచ్చితంగా ఈ టెంపుల్కి వస్తాను, వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ అయితే తీస్తాను మళ్ళీ. సి గైస్, హీస్ మై బ్రదర్. సెల్ఫీ తీసుకున్నాం, మళ్ళీ రిటర్న్ మెట్రో అయితే వచ్చేసాం. హీస్ మై బ్రదర్. ఓకే, అలా వెళ్తుండగా తీశాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం వ్లాగ్ తీస్తుండా వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ కోసం మళ్ళీ మనం వెతుక్కోవాలి. అండ్ గైస్, ఈ మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చాలా డేంజరస్ అనమాట. ఆ 750 వోల్ట్స్ అనేది ఉంటుంది. సో ఒకవేళ కనుక ఆ బార్డర్ దాటి మీరు దాంట్లో పడితే ఇంకేం లేదు, బూడిదే మొత్తం మిగులుతుంది. ఓకే, సో టేక్ కేర్ వైల్ జర్నీయింగ్ ఇన్ ద మెట్రో. మళ్ళీ రిటర్న్ అయితే యాజ్ యూజువల్లీ మెజెస్టిక్ వెళ్ళేసి అక్కడ ఒక బస్సు పట్టుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత మేము ఈవినింగ్ అలా పాప్కార్న్ చేసుకొని తినేసాం. సో దట్స్ సెట్ ఫర్ ది సండే. ఓకే, మామూలుగా వీళ్ళు ఎవరు పాపం చికెన్ కూడా తినలేదు, వీళ్ళు ఎవరు అట్లానే వచ్చేసారు బికాస్ ఆఫ్ భక్తి. ఓకే, అలా ఎంజాయ్ చేయండి గైస్. ఓకే, ఎప్పుడు అట్లా రూమ్లో ఉండకుండా అలా వెళ్ళండి. మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఒకరి కోసం వేచి ఉండొద్దండి ఎప్పుడు. ఓకే, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ. అండ్ వీకెండ్, ఈరోజు సండే. ఓకే, నేను వచ్చింది మామూలుగా పనుకొని అట్లా ఉండడం, రెస్ట్ తీసుకోవడం నాకు నచ్చదు. డైలీ ఏదో ఒక వీడియో తీద్దామని ఉంటాను, కానీ నాకు ఆ జాబ్ వల్ల టైం దొరకడం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. మీరు లేనిదే నేను ఈ స్థాయిలో కూర్చోండి కాదు. మీరు అనొచ్చు స్థాయి అంటే ఏంటి అని. గైస్, నేను వీడియోలు తీసేది వ్యూస్ కోసము కాదు, లైక్స్ కోసము కాదు. ఒకనొక టైం తర్వాత అలాగనే యూట్యూబ్ ఛానల్ అయితే మనకు వీడియో, అరే అప్పుడు నేను ఇట్లా వెళ్ళానే, ఇక్కడికి వెళ్ళానే అని అనిపిస్తుంది కదా, దానికోసం తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అగైన్. అండ్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, ఎంజాయ్ చేయండి. లైక్ స్మాల్ హాలిడేస్ దొరికినప్పుడు ఒక రోజు లేదా 2 రోజులు వీకెండ్స్ లో అలా బయటికి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళండి, లేకపోతే గ్రూప్ తో కలిసైనా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్.